లావణ్య ఒక్క విషయం చెప్పండి, రాజ్ తరుణ్తో మీకేమైనా ఇంకా సంబంధం లేదనో లేకపోతే వేరే రకంగా ఇద్దరు విడిపోతానో ఆ సెటిల్మెంట్ ఏం అవ్వలేదా? సెటిల్మెంట్ కూడా పక్కన పెట్టేస్తే నా రాజు మళ్ళీ నార్మల్ గా పని చేసుకోవాలి, ఏదైతే మిస్టేక్స్ తప్పులు జరిగాయో అది దాటేసి వచ్చి ఒక మెచ్యూర్డ్ మైండ్ సెట్ తోనే పని చేసుకోవాలని కాళ్ళు పెట్టుకొని చెల్లించుకుంటున్నాడు అని సారీ చెప్పాను నేను. అంతకుమించి ఏం కావాలి, డబ్బుల కోసమో లేకపోతే ఇంకేదేని కోసం అయితే నా రాజు నాకు కావాలి అంటే ఇచ్చేస్తాను అన్నాడు, ఇచ్చినవి ఉన్నాయి. ప్రాపర్టీ అనేది ప్రాబ్లమే కాదు, దాడి అన్నది ప్రాబ్లం. అరే ఇప్పుడు సడన్ గా కాదండి, ఇంతకాలం సైలెంట్ గా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు సడన్ గా మళ్ళీ తెర మీదకి వస్తుంది? నాకు అదే తెలియదండి. నా ఇంట్లో నేను నా పని చేసుకుంటూ ఉన్నాను, ఎందుకు దాడి చేశారో కూడా తెలియదు. ఇప్పటికి కూడా ఇదంతా రాజ్ తరుణ్ ప్లాన్ లేదా క్లియరెన్స్ ప్లాన్ అని కూడా చెప్పలేను, ఎందుకంటే రాజ్ క్లియర్ పర్సన్ కాదు. అసలు చేసుకొని దాన్ని పంపించాలి అన్నంత కోపం పెట్టుకున్నాడా కేసు పెట్టింది. అందుకే ఇప్పుడు కాదండి, ఇప్పుడు మీరుంటున్న ఇంటి డాక్యుమెంట్స్ అవి ఎవరి పేరు మీద ఉన్నాయి? ఇప్పుడు మరి 11 సంవత్సరాలు లావణ్య ఏం చేశాడు అనేది సమాధానాలు చెప్తారండి. 11 సంవత్సరాలు ఛార్జ్ షీట్ అయింది కదండి, నేను ఉన్నాను కదండి జీవితంలో. రాజ్ తరుణ్ నేను జైలు నుంచి బయటకు వచ్చే లోపు వెళ్ళిపోయింది అతను. లావణ్యనే అది అంత తప్పుడు అయితే అతను నన్ను లోపలికి రానివ్వకుండా ఉండొచ్చు కదా, అదెంతసేపు? అప్పుడే వాళ్ళ పేరెంట్స్ తీసుకొని పెట్టొచ్చు కదా. కాదు, నేను అనేది ఏంటంటే మీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా, డాక్యుమెంట్స్ ఏమైనా మీ పేరు మీద మీకు సంబంధించి ఉన్నాయా? ఈ రోజు కేసు పెట్టొచ్చు కానీ రేపు కోర్టుకి వెళ్తే అవి ఏమి నిలబడవు కదా, ఎవరి పేరు మీద ఉన్నాయా అసలు డాక్యుమెంట్స్, ఆ ప్రాపర్టీ? ప్రాపర్టీ అన్నది రాజ్ పేరు మీదే ఉండొచ్చు, బట్ దానికి మేము ఒక 80 లక్షల వరకు మా దగ్గర కూడా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ లేకపోతే ఇచ్చిన దానికి ఇవి ఉన్నాయి. మేము నాకు ఎక్కువ కూడా గోల్డ్ లేదండి, ఒక 5-10 లక్షల గోల్డ్ ఉంటుంది. అది ప్రతిసారి తాకట్టు పెట్టి మళ్ళీ మేము తీసుకొచ్చుకోవడం. సో ఆ ఎవిడెన్స్ అన్ని ఉన్నాయా లావణ్య దగ్గర? అన్ని ఉన్నాయండి, అన్ని ఉన్నాయి. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? మళ్ళీ ఏమన్నా మీరు మాట్లాడడానికి ట్రై చేశారా రాజ్ తరుణ్తో ఈ మధ్యకాలంలో? నేను మనస్ఫూర్తిగా సారీ చెప్పుకున్న తర్వాత అతను పని చేసుకుంటాడు, అతను పని చేసుకోవాలనుకుని నేను నార్మల్ గా లైఫ్ లీడ్ చేసేస్తున్నాను. మచ్చన్స్ అయిపోయిన ఆయన చేసిన తర్వాత మనస్ఫూర్తిగా రాజుకి సారీ చెప్పాను, వాళ్ళ పేరెంట్స్ కి సారీ చెప్పాను. కాదు లావణ్య, నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏమైంది, ఏది జరగకుండా ఆల్ ఆఫ్ సడన్ గా రాడు కదా. మా తలుపులు పగలు కొట్టేసుకొని వచ్చి మరి అటాక్ చేశారు, ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. నేను అదే అంటున్నాను, దీనికి ముందు ఏమైనా సీన్ జరిగిందా? మీరు మాట్లాడటమో లేదా మీరు ఎవరు వాళ్ళ గురించి ఏమన్నా వేరే రకంగా మాట్లాడడం కానీ? అసలు లేదండి, నేను మనస్ఫూర్తిగా సారీ చెప్పి నార్మల్ అవ్వాలి అని అనుకుంటున్న దాన్ని నేను ఎందుకు ఇష్యూ చేస్తాను, నేను ఎందుకు ఇష్యూ చేస్తాను? నేను ఇష్యూ చేయలేదు. సరే మీ అనుమానం ఏంటి, ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా వీళ్ళు ఇక్కడికి వచ్చారని? సంత చూసి కొట్టడం అంటే ఇదే అనుకుంటా అండి, సంత చూసి కొట్టారు. బట్ ఈ రకంగా కొట్టిన తర్వాత నేను ఫార్వర్డ్ వెళ్తాను, ఫైటే చేస్తాను. మంచిగా చెప్పుంటే నేనే ఇచ్చేసి వెళ్ళిపోయేదాన్ని, అది ఏదైనా సరే, రాష్ట్ర జీవితం అయినా సరే సైలెంట్ గా వెళ్ళిపోయేదాన్ని. ఇంత దాడి నా పైన చేసిన తర్వాత నేను లీగల్ గానే వెళ్తాము, కోర్టులో ఏముందో అదే చూసుకుంటాము, అంతే. ఇప్పుడు రాజ్ తో మీరు ఇంకా కలిసి ఉండాలని అనుకుంటున్నారా ఒకవేళ అవకాశం వస్తే? మరి నా ఇల్లు అని అతను వచ్చినప్పుడు, నా మనుషులు అని వీళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు మరి నేను కూడా వాళ్ళ మనిషినే కదండి. ఇంకా కోర్టు చెప్పలేదు కదా లావణ్యకి రాజుకి సంబంధం లేదు అని, చెప్పలేదు కదండి. కాదు లావణ్య, ఇలా వివాదాల్లో ఉంటే అసలు ఏం ప్రసాద్ లేను మీడియా కూడా